హాయ్ గాయ్స్, ప్రజెంట్ మనం గండికోటలో జైలు దగ్గర అయితే ఉన్నాం. బందీఖానా అంటారు. ఇప్పుడు జైలు పైకి అయితే మనం ఎక్కుతున్నాం. లోపల ఎలా ఉందో వెళ్ళి చూద్దాం. ఏమున్నాయి లోపల? ఏడైనా బొక్కలు ఉన్నాయి. ఏంటి ఓ వాసన అయితే మామూలుగా లేదు ఫ్రెండ్స్. అన్ని గబ్బిలాలే. గబ్బిలాల వాసన అయితే ఎక్కువ ఉంది ఇక్కడైతే. ఇది జైలు ముందు సరౌండింగ్ ప్లేస్ అన్నమాట. ఇది ఎవరికైనా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి. ఇది వచ్చేసి కోనేరు దగ్గర ఉన్నాం. ఇది కత్తుల కోనేరు అని పిలిచేవారు. అప్పట్లో అయితే ఇక్కడ నీరు ఎప్పటికీ ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రం నీరు ఒక్క చుక్క కూడా లేవు. కావాలంటే మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. మొత్తం అన్ని చిన్న చిన్న మొక్కలు, గడ్డి అయితే మొలిచేసింది. పెద్దది కోనేరు అయితే. బాబా ఎట్లా కట్టినారో అప్పట్లో వాళ్ళు. అబ్బా డిజైన్, ఆ మోడలింగ్, స్టెప్పులు అయితే ఒక్కొక్కటి ఎంత పెద్దగా ఉందని. 4 వైపులు దిగడానికి ఉంది. ఒక్కసాట మాత్రం పెద్దగా ఉంది దిగడానికి. మిగతా అవి దిగడానికి అయితే చిన్నగా ఉన్నాయి. నీళ్ళు చూసారా ఎంత నల్లగా ఉన్నాయో. కోనేరులో ఉండి ఉండి ఉండే నీళ్ళు నల్లగా అయితే ఉన్నాయి. హాయ్ గాయ్స్, ప్రజెంట్ మనం కత్తుల కోనేరులో ఉన్నాం. ఈ కత్తుల కోనేరు అని పేరు ఎట్లా వచ్చిందంటే, అప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు శత్రువులను చంపి ఆ కత్తులు తెచ్చి కోనేరులోనే కడిగేవాళ్ళంట. ఈ కోనేరు అనేది చాలా సంవత్సరాల వరకు నీళ్ళే ఉన్నాయంట, ఇంకిపోలేదంట. బట్ 3 years నుంచి నీళ్ళు అయితే కనిపించడం లేదు ఈ కోనేరులో. అట్నే ఈ కోనేరులో పెద్ద కోనేరు కూడా అనేవాళ్ళు. అంటే గండికోటలో పెద్ద కోనేరు అంటే ఈ కోనేరు అన్నమాట. ఇప్పుడు నేను సొరంగం దగ్గరికి అయితే వచ్చినా. ఇక్కడ రావడానికి అనుమతి లేదు, కానీ నేను కొంచెం గేట్ ఎక్కి మీకు వీడియో చూపించాలని అయితే వచ్చిన. ఇదైతే సొరంగం లాగా ఉంది, కొంచెమే ఉంది, సగం ఊడిపోయింది. సైడ్కి ఏమో బొక్క ఉంది ఒకటి. ఇదో ఇట్లయితే మనకు గేట్ అయితే కట్టేసినారు. ఆ గేట్ ఎక్కి మీకు వీడియో చూపిద్దామని చూపిస్తున్నా. ఈ సొరంగం అయితే ఊడిపోయింది, ప్రజెంట్ లేదు. ఏమంటే లోతు ఉందని లాక్ అయితే వేసేసారు. Yo DJ బ్రో. హాయ్ బోరా. హాయ్ చెప్పు బ్రో, ఏమంత యాటిట్యూడ్? అరే ప్రేమంటావో నీలోని గతని, ఏమంటావో నాలోని గతని. నన్ను చూసి పారిపోకేలా మీరేంటి నన్ను చూస్తున్నారు? ఎవరిది వాళ్ళు కొట్టుకోడే అంతేగానా సాంగ్ కాదు, ఎవరి డప్పు వాడు కొట్టండి. దానిలో హాయ్ గాయ్స్, వెనకాల చూస్తున్నారు కదా, అది వచ్చేసి ధాన్యాగారం. ఇక్కడ వాళ్ళు రైస్ కానీ అట్లాంటివి ఉంటాయి కదా, ఇట్లాంటివన్నీ ఇక్కడే స్టోరేజ్ చేసేవాళ్ళు. ఇప్పుడు లోపలికి అయితే ఎంట్రన్స్ మనకి లేదు, దాని లోపల పోవడానికి చుట్టూ చూసుకొని రావచ్చు. హాయ్ గాయ్స్, ప్రజెంట్ అయితే మనం రంగనాయకుల స్వామి టెంపుల్కి అయితే వచ్చినాం. ఇప్పుడు లోపల చూద్దాం ఎలా ఉందో.
విగ్రహం లేదులే. పో గబ్బిలాలు చూడు. ఓ అమ్మ ఎన్నుండయో. చూసాను పట్ల గబ్బిలా అయితే బోండా ఇడ. బ్రో ఇదేంది బ్రో? నా లోపల గబ్బిలా. హాయ్ గాయస్, ఇప్పుడు ఈ రూట్ చూస్తున్నారు కదా. సంవత్సరం కిందటైతే ఈ రూట్ లేదు. ఇప్పుడు విజిటర్స్ ఎక్కువ అయినారని రోడ్ అయితే బాగా వేసినారు రాళ్ళతోనే. ఇక్కడ ఉండే రాళ్ళతోనే ఇక్కడైతే వేసేసినారు. ముందైతే చాలా కష్టంగా పోతున్నారు ఆ వ్యూ పాయింట్కు. ఇప్పుడైతే సింపుల్గా ఉంది, బాగానే వేసేసినారు. ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్నాం కదా, ఇదే అండి వ్యూ పాయింట్. ఇక్కడ నుంచి రెండు వైపులా మనకైతే నీరు కనపడుతుంది. ఖచ్చితంగా గండికోట వచ్చినప్పుడు వ్యూ పాయింట్ ఖచ్చితంగా రండి. ఈ వ్యూ పాయింట్ చూడాలని చాలామంది విజిటర్స్ వస్తారు. నెక్స్ట్ మనం వెళ్ళేది ఈ రివర్ ఆపోజిట్ ప్లేస్ ఉంది కదా, నా బ్యాక్ సైడ్ అవతలికి వెళ్ళిపోతున్నా. ఆ పక్క వచ్చేసి వ్లాగ్ చేసిన, అది ఆల్రెడీ అప్లోడ్ చేసేసిన, ఒకసారి చూడండి, భలే ఉంటుంది ఆ పక్క కూడా.